హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను దోసకాయ టమాటో ఆనియన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని తర్వాత ఆనియన్స్ దోసకాయ టమాటా కలిపి వేసుకోవాలి. లేదంటే మీరు మామూలుగా అవి ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. దీంట్లో మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంతసేపు అట్లా కలిపిన తర్వాత మగ్గనిచ్చి దాంట్లో కొంచెం చింతపండు వేస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. అట్లా కలిపేసి ఒక 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి మగ్గించిన తర్వాత రైస్లో వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలామంది చింతపండు వేయరు, తక్కువ. సో ఈసారి మీ చింతపండు వేసి ట్రై చేయండి, బాగుంటుంది. లాస్ట్లో దించే ముందు కొంచెం కారం వేసి ఒక స్పూన్ కారం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.